హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎక్స్పర్ట్ ఆన్లైన్ అకాడమీ. ఈరోజు మనము వేరియస్ న్యూస్ పేపర్స్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ గురించి చూద్దాము. సో ఇక్కడ చూసినట్లయితే ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి ప్రపంచ బాల కార్మికుల వ్యతిరేక దినోత్సవం. ప్రపంచ బాల కార్మికుల వ్యతిరేక దినోత్సవం ఇది వచ్చేసి మనకు 12th జూన్ అండి. ఓకే, 12th జూన్ రోజు ఇది ఎవ్రీ ఇయర్ జరుపుకుంటాము. దెన్ నెక్స్ట్ వచ్చేసి యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ UN డిక్లేర్స్ 2026 ఇయర్ని ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ ది ఉమెన్ ఫార్మర్ అనమాట. ఓకే, ఉమెన్ ఫార్మర్గా డిక్లేర్ చేయడం జరిగింది. దెన్ నెక్స్ట్ వచ్చేసి సౌర కుటుంబానికి దూరంగా, ఓకే, సోలార్ సిస్టమ్ దూరంగా ఒక 2 గ్రహాలు ఉన్నాయని చెప్పేసి దెన్ నెక్స్ట్ వచ్చేసి రోదసి యాత్ర ఏదైతుందో అది మళ్ళీ వాయిదా పడడం జరిగింది. దెన్ నెక్స్ట్ తెలంగాణలో కొత్త మంత్రులుగా అపాయింట్ చేయబడినారు, వాళ్ళకు శాఖలు కేటాయించడం జరిగింది అనమాట. సో గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ, సో వాళ్ళకు శాఖలు కేటాయించడం జరిగింది. ఇవి ఈరోజు ఇంపార్టెంట్ ఆర్టికల్స్. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి మనకు, ఓకే, ఇక్కడ ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం 12th జూన్ అనమాట. సో ఓకే, 12th జూన్ రోజు ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం జరుపుకుంటాము ఎవ్రీ ఇయర్ కూడా. సో దీన్ని ఎవరు కండక్ట్ చేస్తారంటే, సో ILO ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్. సో ఇది ఫామ్ అయింది వచ్చేసి 1919లో ఫామ్ అవడం జరిగింది. ఓకే, 1919లో ఫామ్ అయింది. దీని హెడ్ క్వార్టర్స్ వచ్చేసి జెనీవాలో ఉందండి. ఓకే, దీని హెడ్ క్వార్టర్స్ వచ్చేసి జెనీవాలో ఉంది. ఇది ఎప్పటి నుంచి జరుపుకుంటున్నాం? ఈ ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ఒక మీటింగ్స్ కండక్ట్ చేసింది 2002లో అండి. సో 2002లో జెనీవాలో వచ్చేసి తన హెడ్ క్వార్టర్స్లో వచ్చేసి ILO ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్స్ తరఫున అక్కడ 2002లో ఒక మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది, ప్రపంచ సదస్సు అనమాట. సో ఇది అక్కడ మీటింగ్ కండక్ట్ చేసింది. ఆ మీటింగ్లో ఏం చెప్పడం జరిగిందంటే 14 ఇయర్స్ అనమాట. ఓకే, 14 ఇయర్స్కి బిలో ఉన్న వాళ్ళందరూ కూడా ఏవైతే ఫ్యాక్టరీస్లలో వర్క్ చేస్తారో, ప్రమాదకరమైన వాతావరణంలో పనిచేస్తే సో వాళ్ళని చట్టబద్ధంగా నేరంగా పరిగణించాలని చెప్పేసి 2002లో డిక్లేర్ చేయడం జరిగింది ILO అనమాట. ఈ ILO అనేది యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ అనమాట. సో ఈ ఆర్గనైజేషన్ యొక్క ఆర్గాన్ అనమాట ఇది. సో ఇది ILO 2022 నుంచి, సో 2022 నుంచి మనం ఎప్పుడు జూన్ 11th ఒక మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. అప్పటి నుంచి 12th జూన్ రోజు మనము ప్రపంచ బాల కార్మిక దినోత్సవం జరుపుకుంటున్నాం. సో ఇది మనం ఇక్కడ ఈ ఇయర్ ఎవ్రీ ఇయర్ ఇలా జరుపుకుంటున్నాం కాబట్టి, సో ఈ ఇయర్ థీమ్ అనమాట. సో ఎవ్రీ ఇయర్ కూడా ఒక థీమ్ పెట్టుకొని, సో ఆ థీమ్ ఫుల్ఫిల్ చేయడానికి ఆ విధంగా ఎఫర్ట్స్ చేయడం జరుగుతుంది. సో ద నెక్స్ట్ ప్రోగ్రెస్ ఈస్ క్లియర్ బట్ దేర్ ఇస్ మోర్ టు డూ, ఇట్ లెట్స్ స్పీడ్ అప్ ఇట్స్ ఎఫర్ట్స్ అనమాట. సో ఇది దెన్ నెక్స్ట్ వచ్చేసి 2011 ప్రకారం సెన్సెస్ మన ఇండియాలో 2011 సెన్సెస్ ఏవైతే ఉన్నాయో, సో ఆ 2011 సెన్సెస్ ప్రకారం మన ఇండియాలో ఏ విధంగా ఉన్నది బాల కార్మిక వ్యవస్థ అనేది ఏ విధంగా ఉంది అంటే చైల్డ్ అనమాట. సో మన కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో వచ్చేసి 18 ఇయర్స్ అనమాట. సో 18 ఇయర్స్ వరకు బిలో ఉన్న వాళ్ళందరినీ కూడా ఏమంటే చైల్డ్ అంటాం కదా. సో ఇది ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది. బట్ ఏంటంటే ఇండియన్ ఫ్యాక్టరీస్ యాక్ట్ 1948 ప్రకారము 14 ఇయర్స్ అనమాట. సో ఓకే, 14 ఇయర్స్ తీసుకుంటాము కొన్నిసార్లు. సో ఇది 14 ఇయర్స్. ఇక్కడ చూసుకున్నట్లయితే మన భారతదేశంలో 2011 సెన్సస్ కండక్ట్ చేసినప్పుడు ఏ రాష్ట్రంలో ఎక్కువగా చైల్డ్ లేబర్ ఉందని చూసినట్లయితే ఉత్తరప్రదేశ్లో అండి. ఉత్తరప్రదేశ్లో ఆ ఫస్ట్ ప్లేస్ ఉంది. నెక్స్ట్ సెకండ్ ప్లేస్ వచ్చేసి మహారాష్ట్ర. సో యూనియన్ టెరిటరీస్కి వచ్చేసరికి ఢిల్లీ ఫస్ట్ ప్లేస్లో ఉంది, చండీగఢ్ సెకండ్ ప్లేస్లో ఉంది. నెక్స్ట్ అత్యల్పంగా ఉన్నటువంటి రాష్ట్రాలు కేంద్రపాలితం చూసినట్లయితే సిక్కిం ఫస్ట్ లాస్ట్ ప్లేస్లో ఉందండి. సో సిక్కింలో వచ్చేసి చైల్డ్ లేబర్ అనేది చాలా తక్కువ ఉంది. ఆ తర్వాత వచ్చేసి మిజోరాం అండి. ఓకే, ఈ 2 స్టేట్స్ ఇలా. నెక్స్ట్ యూనియన్ టెరిటరీస్ వచ్చేసరికి డయ్యూ దామన్ వచ్చేసి లక్షద్వీప్ అనమాట. సో ఇవి 2 యూనియన్ టెరిటరీస్. హైయెస్ట్ ఏ స్టేట్ లో ఉంది, ఏ యూనియన్ టెరిటరీస్ లో ఉంది చైల్డ్ లేబర్ అనేది. సో దెన్ నెక్స్ట్ వచ్చేసి లోయెస్ట్ ఏ స్టేట్లలో ఉంది, ఏ యూనియన్ టెరిటరీస్లో ఉంది. ఏంటంటే ప్రొఫెషన్స్ ఏ విధంగా చేస్తారు ఈ చైల్డ్ లేబర్ అంటే, స్పెషల్గా వచ్చేసి మనకు అగ్రికల్చర్ లేబర్ అనమాట. సో అగ్రికల్చర్లో వర్క్స్ ఏవైతే ఉన్నాయో, పశువులను మేపడం, గొర్రెలను మేపడం, సో ఇలాంటి థింగ్స్ అన్ని కూడా సో చిల్డ్రన్స్ అనేది చేస్తుంటారు. సో ఇది అనమాట డొమెస్టిక్ వర్క్, డొమెస్టిక్ ఇంటికి పనులు చేయడము, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ ఏదైతే కుటీర పరిశ్రమల్లో పిల్లల యొక్క హెల్ప్ తీసుకోవడము, నెక్స్ట్ సర్వీస్ సెక్టార్కు ఈ విధంగా వాళ్ళకు చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఎక్కువగా మన భారతదేశంలో చూసుకున్నట్లయితే ఎక్కువ ఏరియా అంటే శివకాశి అనమాట. సో శివకాశి అనేది ఈ టపాసుల పరిశ్రమ అనమాట. సో క్రాకర్స్ ఇండస్ట్రీ ఇక్కడ ఉంటుంది, శివకాశి తమిళనాడులో ఉంటుంది. సో ఇది వచ్చేసి వరల్డ్స్ లార్జెస్ట్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ చైల్డ్ లేబర్ అనమాట. సో ఓకే, వరల్డ్లోనే చైల్డ్ లేబర్ ఎక్కువగా వర్క్ చేసేది ఏంటంటే శివకాశి క్రాకర్స్ ఇండస్ట్రీ అనమాట. సో అక్కడ ఎందుకు చైల్డ్ అని వాడతారు అంటే, ఇక్కడ వచ్చేసి పెద్దవాళ్ళు అయితే వాళ్ళకు పేమెంట్ వేజెస్ కానీ శాలరీస్ కానీ ఎక్కువ ఇవ్వాల్సి వస్తుంది. దెన్ నెక్స్ట్ వచ్చేసి వాళ్ళ అజాగ్రత్తల వల్ల ఏంటంటే
ఈ సిగరెట్స్ ఇవన్నీ తాగినప్పుడు వాళ్ళు ఈ ఇండస్ట్రీ టోటల్గా ఏంటంటే కొలాప్స్ అయిపోతుంది కాబట్టి ఈ చిల్డ్రన్స్ పర్ఫెక్ట్గా వర్క్ చేస్తారనే ఉద్దేశంతో సో ఇక్కడ చిల్డ్రన్స్ ఎక్కువ తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ చైల్డ్ లేబర్ ఇన్ మైనింగ్ అనమాట. సో మైనింగ్ అండ్ క్వారింగ్. సో ఈ మైనింగ్ అండ్ క్వారింగ్ చూసుకున్నట్లయితే చాలా ప్లేసెస్లో ఈ చైల్డ్ లేబర్ యూజ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి స్పెషల్గా మేఘాలయ అనమాట. సో మేఘాలయ చూసుకున్నట్లయితే ర్యాట్ హోల్ మైనింగ్ అనమాట. సో ర్యాట్ హోల్ మైనింగ్ వాళ్ళ సైజ్ రీత్యా చాలా తక్కువ ఉండడం వల్ల వాళ్ళ లోపలికి వెళ్ళి మైనింగ్ చేయడానికి ఎక్కువ చిల్డ్రన్స్ని యూజ్ చేస్తారు. వాళ్ళకి ఇచ్చేటటువంటి మైనింగ్ చాలా తక్కువ, మనీ కూడా తక్కువ ఇచ్చేసి వీళ్ళని యూజ్ చేస్తారు. సో వాళ్ళ పేమెంట్స్ కూడా తక్కువ ఉంటాయి. ఆ విధంగా ఇక్కడ మైనింగ్ జరిగినప్పుడు కొలాప్స్ అయినప్పుడు సో ఎక్కువ మోతాదులో ఈ చిల్డ్రన్ చనిపోవడం జరుగుతుంది. సో ఈ మైనింగ్ లో వేరియస్ కైండ్స్ ఆఫ్ గ్యాసెస్ కనుక రిలీజ్ అయినప్పుడు వాళ్ళు వ్యాధుల బారిన పడతారు. సో ఈ విధంగా చిల్డ్రన్స్ ఈ విధంగా వాళ్ళ ఒక బంగారు భవిష్యత్తుని నాశనం చేసుకుంటున్నారు. నెక్స్ట్ వచ్చేసి బీడీ ఇండస్ట్రీస్ అనమాట. ఓకే, మన తెలంగాణలో ఎస్పెషల్గా నిజామాబాద్ డిస్టిక్ అండి. సో నిజామాబాద్లో వచ్చేసి బీడీలు చుట్టడము, సో వాటిని తయారు చేయడము, సో ఈ ప్రాసెస్లో సో ఎక్కువగా చైల్డ్ లేబర్ ఉండడం జరుగుతుంది. సో ఇది కంప్లీట్గా మన 2011 సెన్సెస్ ప్రకారం మన భారతదేశంలో ఏ రాష్ట్రాలలో ఎక్కువ ఉంది, ఏ రాష్ట్రాలలో తక్కువ ఉంది, అసలు రీజన్స్ ఏంటి, ఎలా చేస్తారు, సో ఓకే ఇదంతా కూడా మనకి ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది. నెక్స్ట్ వచ్చేసి గవర్నమెంట్ ఇనిషియేటివ్స్, మన భారత ప్రభుత్వం ఎలాంటి ఇనిషియేటివ్స్ తీసుకోవడం జరిగింది ఈ చైల్డ్ లేబర్ మీద. ఓకే, కాన్స్టిట్యూషనల్ మెజర్స్ అండ్ లెజిస్లేటివ్ మెజర్స్. కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో ఏ విధంగా ఉంది మనం చూసుకున్నట్లయితే సో చైల్డ్ లేబర్ గురించి ఆర్టికల్ 23 ఏం చెప్తుందంటే ప్రొహిబిట్స్ ట్రాఫికింగ్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్ అనమాట. సో ట్రాఫికింగ్ హ్యూమన్ బీయింగ్స్ ను ప్రొహిబిట్ చేస్తుంది. నెక్స్ట్ ఇంక్లూడింగ్ ట్రాఫిక్ ఫర్ ద పర్పస్ ఆఫ్ ఫోర్స్డ్ లేబర్. ఓకే, ఫోర్స్డ్ లేబర్ కానీ సో ఇది కూడా ఒక రకం కైండ్ ఆఫ్ ఇక్కడ చిల్డ్రన్స్ కూడా యూజ్ చేస్తారు. ఫోర్స్డ్ లేబర్, స్లావరీ కానీ, ఎక్స్ప్లాయిటేషన్ కానీ, సో ఇవి అనమాట ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది. నెక్స్ట్ వచ్చేసి ఆర్టికల్ 24 ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుందంటే ప్రొహిబిట్ ద ఎంప్లాయ్మెంట్ ఆఫ్ చిల్డ్రన్, డైరెక్ట్ గా చెప్తుందండి ప్రొహిబిట్ ద ఎంప్లాయ్మెంట్ ఆఫ్ చిల్డ్రన్ బిలో ద ఏజ్ ఆఫ్ 14 years. ఓకే, బిలో ద ఏజ్ ఆఫ్ 14 years అనమాట. సో అండ్ ఫ్యాక్టరీ అండ్ మైన్స్ అనమాట. సో ఎనీ ఫ్యాక్టరీ అండ్ మైన్స్ ఆర్ హజార్డస్ ఆక్యుపేషన్, హజార్డస్ ఇండస్ట్రీస్ అనమాట. స్పెషల్గా మనం ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది హజార్డస్ ఇండస్ట్రీస్ లైక్ శివకాశి ఫ్యాక్టరీస్ ఉన్నాయి కదా, సో అట్లాంటివి అనమాట. సో కెమికల్ ఇండస్ట్రీస్ కానీ అట్లాంటి వాటిలో కూడా చైల్డ్ లేబర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో దీని గురించి ఆపమని చెప్పేసి మనకు మన భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 24 చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సో దీనికి మెజర్స్ ఏంటంటే ఒక వీళ్ళు ఎడ్యుకేషన్ ప్రమోట్ చేయడానికి వచ్చినటువంటి ఆర్టికల్స్ చిల్డ్రన్స్ మీద ఏంటంటే సో ఆర్టికల్ 21A అనమాట. ఓకే, 21A ఏం చెప్తుంది అంటే రైట్ టు education, the state shall provide free and compulsory education అనమాట. సో ఓకే, ప్రొవైడ్ ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ టు ద చిల్డ్రన్ సో అప్ టు ఏజ్ 6 to 14 years అనమాట. ఓకే, 6 to 14 years. ఇది వచ్చేసి మనకు 86th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అనమాట. 86th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 2002లో తీసుకురావడం జరిగింది. సో దీన్ని వచ్చేసి మనకు రైట్ టు ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ వచ్చేసి 2009 నుంచి సో అమల్లోకి వచ్చింది. ఓకే, ఇది మనం ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది. నెక్స్ట్ ఇది ఫండమెంటల్ రైట్ అండి. సో డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ లో వచ్చేసి అంటే వెల్ఫేర్ ఆఫ్ ద స్టేట్ ని ప్రమోట్ చేసేటువంటి ఆదేశిక సూత్రాల్లో వచ్చేసి ప్రొవిజన్ ఫర్ ద ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అనమాట. ఓకే, ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ టు ద చిల్డ్రన్ బిలో ద ఏజ్ ఆఫ్ 6 years. ఓకే, ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ ని తీసుకోవడానికి ఎవరైతే బిలో 6 years ఏజ్ ఉంటుందో సో వాళ్ళ గురించి ఇక్కడ ఆర్టికల్ 45 అనమాట. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో ఇక్కడ ఆర్టికల్ 45, ఫండమెంటల్ రైట్స్ లో అయితే ఆర్టికల్ 21A, నెక్స్ట్ 24, 23. సో ఇవన్నీ కూడా చాలా క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది మన భారత రాజ్యాంగంలో. నెక్స్ట్ వచ్చేసి లెజిస్లేటివ్ సేఫ్ గార్డ్స్ ఏం తీసుకోవడం జరిగిందంటే ఇక్కడ వచ్చేసి ద చైల్డ్ లేబర్ ప్రొహిబిషన్ అండ్ రెగ్యులేషన్ యాక్ట్ 1986 అనమాట. సో 1986 లో ఒక యాక్ట్ తీసుకురావడం జరిగింది. ఈ యాక్ట్ ఏ విధంగా తీసుకురావడం జరిగిందంటే మన భారత ప్రభుత్వం మొట్టమొదటిసారిగా 1986 లో ఒక కమిటీ వేయడం జరిగింది ఈ చైల్డ్ లేబర్ మీద. సో ఆ కమిటీ హెడ్ వచ్చేసి మనకు గురుపాద స్వామి కమిటీ అనమాట. ఓకే, గురుపాద స్వామి కమిటీ చైల్డ్ లేబర్ మీద వేసినటువంటి కమిటీ మన భారతదేశంలోనే మొట్టమొదటి కమిటీ వచ్చేసి గురుపాద స్వామి కమిటీ. సో ఈ కమిటీ మీద గ్రూప్ 1 ప్రీవియస్ తెలంగాణ ప్రభుత్వం కండక్ట్ చేసినటువంటి గ్రూప్ 1 ఎగ్జామినేషన్ లో క్వశ్చన్ రావడం జరిగింది. సో ఇది అనమాట గురుపాద స్వామి కమిటీ అండి. సో ఈ కమిటీ ప్రకారం ఏంటంటే సో ఈ యాక్ట్ తీసుకురావడం జరిగింది ద చైల్డ్ లేబర్ ప్రొహిబిషన్ అండ్ రెగ్యులేషన్ యాక్ట్ 1986 అనమాట. సో ఈ యాక్ట్ తీసుకొచ్చారు. ఈ యాక్ట్ ని వచ్చేసి 2016 లో మారుతున్నటువంటి పరిస్థితులను బట్టి సో ఓకే ఈ చిల్డ్రన్ అనే వాళ్ళు వాళ్ళ ఇండస్ట్రీ వాళ్ళ ఇంట్లో కానీ వాళ్ళ ఓన్ వర్క్స్ అనేది చేసుకోవచ్చు అని కొన్ని ఎగ్జామ్షన్స్ ఇస్తూ సో ద చైల్డ్ లేబర్ ప్రొహిబిషన్ అండ్ సో రెగ్యులేషన్ అమెండ్మెంట్ యాక్ట్ అనేది 2016 లో ఈ యాక్ట్ ని 1986 లో తీసుకొచ్చినటువంటి యాక్ట్ ని 2016 లో అమెండ్ చేయడం జరిగింది అనమాట. సో ఇది ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది. నెక్స్ట్ వచ్చేసి
అనదర్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ వచ్చేసి ఇక్కడ చైల్డ్ లేబర్ గురించి ఫైట్ చేసినటువంటి పర్సన్స్ ఎవరు, ఒక రివల్యూషనరీ లీడర్స్ ఎవరంటే సో కైలాష్ సత్యార్థి అనమాట. సో ఇక్కడ కైలాష్ సత్యార్థి వచ్చేసి నోబెల్ ప్రైజ్ వచ్చినటువంటి వ్యక్తి, ఇతను కైలాష్ సత్యార్థి అండి. ఓకే, కైలాష్ సత్యార్థి. సో ఇతను ఏంటంటే ఇతను ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేశాడు, బచ్పన్ బచావో ఆందోళన్ అనమాట. ఓకే, బచ్పన్ బచావో ఆందోళన్. సో ఓకే, సేవ్ చైల్డ్ మూవ్మెంట్ అనమాట. సేవ్ చైల్డ్ మూవ్మెంట్ ని స్టార్ట్ చేయడం జరిగింది. ఓకే, ఇది ఒక ఎన్జిఓని స్టార్ట్ చేశాడు. సో ఈ విధంగా చైల్డ్ లేబర్ ఏవైతుందో సో చైల్డ్ లేబర్ వాళ్ళ నుంచి ప్రొటెక్ట్ చేసి కాపాడి వాళ్ళకు ఎడ్యుకేషన్ ని, రిహాబిలిటేషన్ ఫెసిలిటీస్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. సో అందుకు గాను గుర్తించి మనకి ఇతనికి నోబెల్ ప్రైజ్ ఇవ్వడం జరిగింది అనమాట. ఓకే, ఇది దెన్ నెక్స్ట్ సేమ్ మలాలా యూసఫ్జాయ్, తను కూడా చైల్డ్ రైట్స్ మీద సో నెక్స్ట్ చైల్డ్ లేబర్ కు పైన ఫైట్ చేయడం జరిగింది. తను కూడా నోబెల్ ప్రైజ్ రావడం జరిగింది. సో వీళ్ళిద్దరు చైల్డ్ లేబర్ పైన ఫైట్ చేసినటువంటి వ్యక్తులు. సో మన భారత ప్రభుత్వం చైల్డ్ లేబర్ గురించి ఒక పోర్టల్ రిలీజ్ చేయడం జరిగింది, అది వచ్చేసి పెన్సిల్ అండి. ఓకే, ప్లాట్ఫామ్ ఫర్ ద ఎఫెక్టివ్ ఎన్ఫోర్స్మెంట్ ఫర్ నో చైల్డ్ లేబర్ అనమాట. ఓకే, దీని యొక్క అబ్రివేషన్ వచ్చేసి ఇది అండి. సో ఓకే, దీని యొక్క అబ్రివేషన్ వచ్చేసి ప్లాట్ఫామ్ ఫర్ ద ఎఫెక్టివ్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ నో చైల్డ్ లేబర్. సో ఇది వచ్చేసి ఆన్లైన్ పోర్టల్ అండి. సో దట్ వాజ్ లాంచ్డ్ ఇన్ 2017. ఓకే, సో ఎన్షోర్ ఎఫెక్టివ్ ఎన్ఫోర్స్మెంట్ అనమాట. సో ఇది ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది పెన్సిల్ పోర్టల్. సో ఎవరైతే ఫైట్ చేసినటువంటి వ్యక్తులు ఇద్దరు కూడా నోబెల్ ప్రైజ్ రావడం జరిగింది. సో ఇతను వచ్చేసి మన భారత్ అనమాట. ఓకే, దెన్ నెక్స్ట్ వచ్చేసి అనదర్ ఇంపార్టెంట్ ఆర్టికల్ ఇక్కడ వచ్చేసి సౌర కుటుంబానికి దూరంగా 2 గ్రహాలు అనమాట. ఓకే, సౌర కుటుంబం ఏంటి చూసినట్లయితే ఒకసారి మనము సౌర కుటుంబంలో జనరల్గా ఒక 9 నవగ్రహాలు అంటారు కదా. సో అవి 9 గ్రహాలు ఉండే, బట్ 2004లో వచ్చేసి ఏంటంటే ఒక ప్లూటోని ఎక్స్క్లూడ్ చేయడం జరిగింది. సో ఓకే, ప్లూటోని ఎక్స్క్లూడ్ చేయడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి ఓన్లీ 8 ఉంటాయండి సో గ్రహాలు. అది వచ్చేసి ఆ 8 చూసుకున్నట్లయితే సో ఓకే, మెర్క్యూరీ. ఓకే, మెర్క్యూరీ, ఇది సోలార్ సిస్టమ్ అండి. ఇక్కడ సన్ ఉంటారు. సో సన్ చుట్టూ కూడా మనకు మెర్క్యూరీ, వీనస్, ఎర్త్, మార్స్. ఓకే, సో ఇవి 4 ప్లానెట్స్. దెన్ నెక్స్ట్ జూపిటర్, సాటర్న్, యురేనస్, నెప్ట్యూన్. సో ఇవి 4 ప్లానెట్స్. వీటిని టెరెస్ట్రియల్ ప్లానెట్స్ అంటారు. ఈ 4 ప్లానెట్స్ ను సూర్యుని నుంచి దూరం పెరుగుతున్న కొద్దీ ఈ ఫస్ట్ 4 ప్లానెట్స్ ని టెరెస్ట్రియల్ ప్లానెట్స్ అంటారు. ఆ రిమైనింగ్ 4 ప్లానెట్స్ ఏమంటే ఏవైతే ఉన్నాయో వాటిని గ్యాసెస్ ప్లానెట్స్ అంటారు. సో ఇవి అనమాట. ఓవరాల్ గా మనకు 8 ప్లానెట్స్ ఉన్నాయి. సో ఇవి అనమాట. సో దీనికి దూరంగా కొంచెం దూరంలో ఏంటంటే మనకు జేమ్స్ వెబ్ ఆస్ట్రోనాట్ టెలిస్కోప్ ఉంది కదా. సో ఈ టెలిస్కోప్ ద్వారా ఏంటంటే సౌర కుటుంబానికి వెలుపల ఇక్కడ సన్ తర్వాత వచ్చినటువంటి 8 గ్రహాల తర్వాత వచ్చేసి సో వెలుపల గ్రహాలు ఏ విధంగా ఉపయోగపడుతుందో తెలుసుకోవడానికి దీంట్లో వచ్చేసి ఒక 2 గ్రహాలు కొత్తగా కనిపించడం జరిగింది. ఇవేంటి అంటే ఇవి సేమ్ సూర్యుని పోలినటువంటి ఈ YSS అనమాట. ఓకే, YSS-1 అనేది నక్షత్రం చుట్టూ తిరుగుతున్నటువంటి 2 గ్రహాలను కనిపెట్టడం జరిగింది, అబ్జర్వ్ చేయడం జరిగింది ఈ జేమ్స్ వెబ్ టెలిస్కోప్ ద్వారా. సో ఓకే, ఇది వచ్చేసి వీటి నేమ్స్ ఏం పెట్టారు అంటే ఇక్కడ వచ్చేసి YSS-1C ఒకటి, YSS-1B ఒకటి అనమాట. సో ఈ 2 గ్రహాలు అన్నాం కదా. సో ఈ 2 గ్రహాలు వచ్చేసి ఒకటి వచ్చేసి YSS-1C, 1B. సో ఈ 1Cలో వచ్చేసి మేఘాల్లో ఇసుక రేణువులు కనిపించినాయి. ఓకే, ఇసుక రేణువులు కనిపించినాయి. దీంట్లో వచ్చేసి 1Bలో వచ్చేసి ధూళి మేఘం ఉంది. సో అని చెప్పేసి ఈ ధూళి మేఘం భవిష్యత్తులో ఏంటంటే ఉపగ్రహాలను, చందమామలను కూడా సృష్టించే అవకాశం ఉందండి. సో ఓకే, ఇది మనకు హైయెస్ట్ నెంబర్ ఆఫ్ మూన్స్ అనేది దేనికి ఉంటాయి, జూపిటర్కి ఉంటాయి. ఓకే, హైయెస్ట్ నెంబర్ ఆఫ్ మన ఎర్త్కి వచ్చేసి ఒకటే ఉపగ్రహం ఉంటుంది కదా. సో అది వచ్చేసి మూన్ అండి. ఓకే, సో ఇలా హైయెస్ట్ నెంబర్ ఆఫ్ శాటిలైట్స్ దేనికి ఉంటాయి, జూపిటర్కి ఉంటాయి. ఓకే, ఇది ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది. ఇలా ఇక్కడ సూర్యుని సౌర కుటుంబానికి బాహ్యంలో ఒక 2 కొత్త గ్రహాలు కనిపించినాయని చెప్పేసి జేమ్స్ వెబ్ టెలిస్కోప్ ద్వారా మనకు అబ్జర్వ్ చేయడం జరిగింది. సో ఇది అనమాట సౌర కుటుంబంలో ఎన్ని గ్రహాలు ఉంటాయి, సో వాటిని ఏమంటారు. సో ఇవి వచ్చేసి టెరెస్ట్రియల్ ప్లానెట్స్, ఇది వచ్చేసి గ్యాసియస్ ప్లానెట్స్, ఇవి 4. ఓకే, వీటి మధ్య ఉన్నటువంటి బెల్ట్ ఏదైతుందో ఈ 4కి మధ్య ఉన్నటువంటి బెల్ట్ని ఏదైతుందో దీన్ని ఆస్ట్రాయిడ్ బెల్ట్ అంటారు. ఓకే, ఇది ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది. సో చేసినటువంటి టెలిస్కోప్ పేరు జేమ్స్ వెబ్ టెలిస్కోప్. ఇక్కడ సూర్యుని పోలినటువంటి ఒక 2 గ్రహాలు YSS-C ఒకటి, YSS-1B ఒకటి. ఓకే, ఇవి దెన్ నెక్స్ట్ వచ్చేసి రోదసి యాత్ర అనమాట. ఓకే, రోదసి యాత్ర మళ్ళీ వాయిదా. ఓకే, స్పేస్లోకి వచ్చే ఇదొకటి మిషన్ ఏంటంటే యాక్సిమ్ మిషన్ 4 అనమాట. ఓకే, ఇది
ఏంటంటే ఫాల్కన్ 9 రాకెట్ ఉంది కదా, సో ఈ ప్రైవేట్ రాకెట్ అనేది ఫాల్కన్ 9 అనేది సో ఇంధన్ లీకేజ్ అని ఉంది. దానివల్ల సో ఈ ఏదైతే ఉందో సో ఇది వాయిదా పడడం జరిగింది. యాక్సోమ్ మిషన్ షెడ్యూల్ అనేది వాయిదా పడింది. యాక్చువల్లీ ఇది 11th జూన్కు ఉండాలి. సో 11th జూన్ అనమాట. ఓకే, నిన్ననే ఉంటుండే. సో 11th జూన్కు ఉంటుండే. సో ఇది వచ్చేసి వాయిదా పడడం జరిగింది. సో ఈ ఫాల్కన్ 9 రాకెట్స్లో ఇంజన్ లీకేజ్ వల్ల వాయిదా పడడం జరిగింది. అసలు ఏంటి ఇది చూసుకున్నట్లయితే ఈ యాక్సోమ్ మిషన్ 4 అనేది ఏంటి చూసినట్లయితే ఒకసారి ఇట్ ఈస్ ఏ ప్రైవేట్ స్పేస్ ఫ్లైట్ అనమాట. ఓకే, ప్రైవేట్ స్పేస్ ఫ్లైట్ ఏంటంటే సెండింగ్ ఆస్ట్రోనాట్స్, ఒక ఆస్ట్రోనాట్స్ అందరిని కూడా స్పేస్లోకి పంపుతుంది. ఇది కంప్లీట్గా ప్రైవేట్ వన్ అనమాట. సో ఈ ఎవరైతే ఆస్ట్రోనాట్స్ వెళ్తున్నారో వాళ్ళు వచ్చేసి ఒక 4 మెంబర్స్ వెళ్తున్నారండి. సో దీంట్లో ఈ 4 మెంబర్స్లో వచ్చేసి మన ఇండియా తరపునకి వెళ్ళి ఒక పర్సన్ ఉన్నారు. ఓకే, ఇండియా తరపుకి వెళ్ళి ఒక పర్సన్ ఉన్నారు. ఆయనే వచ్చేసి శుభాంశు శుక్లా అనమాట. ఓకే, శుభాంశు శుక్లా అనే ఇండియా తరపుకి వెళ్ళి 4 మెంబర్స్ ఆస్ట్రోనాట్స్ ఎవరైతే స్పేస్లోకి వెళ్తున్నారో సో అందులో వచ్చేసి మన ఇండియా పర్సన్ వచ్చేసి శుభాంశు శుక్లా అనమాట. ఓకే, ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లోకి వెళ్తున్నారు. సో ఇది అనమాట. సో దేనికోసం రీసెర్చ్ అండ్ కొలాబరేషన్ కోసం వెళ్ళడం జరుగుతుంది. మన ఇండియా తరపునకి వెళ్ళే వ్యక్తి ఎవరంటే సో శుభాంశు శుక్లా అనే పర్సన్. ఈ పర్సన్ వచ్చేసి ఏంటంటే యాక్సోమ్ మిషన్కి వెళ్తున్నారు. సో ఇది వచ్చేసి మన భారతదేశం తరపునకి వెళ్ళి వెళ్తున్నటువంటి స్పేస్లోకి వెళ్తున్నటువంటి సెకండ్ పర్సన్ అనమాట. సో అయితే ఫస్ట్ పర్సన్ వచ్చేసి మనకు రాకేష్ శర్మ అనమాట. ఓకే, రాకేష్ శర్మ మనకు రష్యా కొలాబరేషన్ తోని 1984లో స్పేస్ లోకి వెళ్ళినటువంటి వ్యక్తి అండి. ఓకే, రాకేష్ శర్మ. ఈ రాకేష్ శర్మ రష్యాతో కొలాబరేషన్ తోని మనకు అప్పుడు వెళ్ళడం జరిగింది. 1984లో మన భారతదేశ తరపున మొట్టమొదటిసారి స్పేస్ లో అడుగుపెట్టినటువంటి వ్యక్తి వచ్చేసి రాకేష్ శర్మ. సో అతని తర్వాత వెళ్ళాల్సినటువంటి వ్యక్తి నిన్న 11th జూన్ రోజు యాక్సోమ్ మిషన్ 4 ద్వారా వెళ్ళాల్సి ఉండే. సో అది వాయిదా పడింది. సో ఇక్కడ వచ్చేసి 4 మెంబర్స్ వెళ్తే అందులో వచ్చేసి శుభాంశు శుక్లా ఒకరు అనమాట. ఓకే, శుభాంశు శుక్లా. సో ఇక్కడ ఇది అనమాట. సో ఇది ఒక ప్రైవేట్ స్పేస్ ఫ్లైట్ అనమాట. సో ఇది ఈ మిషన్ అనేది ఏంటి, యాక్సోమ్ మిషన్ 4 అనేది 4th ప్రైవేట్ ఆస్ట్రోనాట్స్ మిషన్ అనమాట. ఈ ISS కి పంపుతున్నారు. సో ఎవరెవరి కొలాబరేషన్ ఉంది, ఏ కంట్రీస్ తోని ఉన్న ఈ మిషన్ నడుస్తుంది అంటే సో యాక్సోమ్ స్పేస్ ఇన్ కొలాబరేషన్ విత్ నాసా. ఓకే, నాసా నేషనల్ ఏరోనాటిక్ స్పేస్ ఏజెన్సీ, నాసా అమెరికన్ యొక్క స్పేస్ ఏజెన్సీ, ఇది అమెరికా యొక్క స్పేస్ ఏజెన్సీ. ద నెక్స్ట్ వచ్చేసి స్పేస్ ఎక్స్ ప్రైవేట్ ఆర్గనైజేషన్. ద నెక్స్ట్ వచ్చేసి ఇస్రో అండి. ఓకే, ఇస్రో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రో. ఓకే, ఇస్రో ఈ ఆర్గనైజేషన్ తోని యాక్సోమ్ స్పేస్ అనేది కొలాబరేట్ అయ్యి సో ఇది చేస్తుంది. ఈ 3 వీటితో కొలాబరేట్ అయ్యి చేస్తుంది. ఇక్కడ మనకి ఇస్రో చైర్మన్ వచ్చేసి నారాయణ్ అనమాట. ఓకే, ఇస్రో చైర్మన్ వచ్చేసి డాక్టర్ వి నారాయణ్. ఇక్కడ మనం నేమ్ గుర్తుపెట్టుకోవాలి. ఇస్రో చైర్మన్ వచ్చేసి డాక్టర్ వి నారాయణ్. ఇది మనం అబ్జర్వ్ చేయాల్సింది. ఓకే, సో రోదసిలోకి ఎవరు వెళ్తున్నారు, సో మన ఇండియా తరఫున వెళ్ళే వ్యక్తి వచ్చేసి శుభాంశు శుక్లా అనమాట. సో ఇతను మనకు గగన్యాన్లో కూడా ఒక మెంబర్ అండి. ఓకే, గగన్యాన్లో కూడా ఒక మెంబర్. సో ఇది మనం అబ్జర్వ్ చేయాల్సింది. ద నెక్స్ట్ అనదర్ ఇంపార్టెంట్ ఆర్టికల్ వచ్చేసి ఇక్కడ ఏంటంటే యుఎన్ డిక్లేర్స్ 2026 యాజ్ ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ ద ఉమెన్ ఫార్మర్ అనమాట. ఓకే, యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ ఏదైతే ఉందో, ఓకే యుఎన్ఓ ఐక్యరాజ్య సమితిలో యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ అనేది ఒక మెయిన్ వింగ్ అనమాట. సో దాంట్లో వచ్చేసి 193 కంట్రీస్ ఉంటాయి, రైట్. సో అయితే ఆ యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ ఏంటంటే ఎవ్రీ ఇయర్ కూడా ఒక ఇయర్ గా డిక్లేర్ చేస్తుంది. ఇంటర్నేషనల్ లెవెల్లో అన్ని ప్రపంచంలో ఉన్నటువంటి కంట్రీస్ అన్ని కూడా ఒక పర్టికులర్ ఇష్యూని తీసుకొని ఆ పర్టికులర్ ఇష్యూని పైన ఫోకస్ చేస్తూ దాన్ని సాల్వ్ చేయాలనే ఉద్దేశంతో ఒక ఇంటర్నేషనల్ ఇయర్ ని డిక్లేర్ చేయడం జరుగుతుంది. అలా 2026 ని ఏ ఇయర్ గా డిక్లేర్ చేశారంటే ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ ద ఉమెన్ ఫార్మర్ గా డిక్లేర్ చేయడం జరిగింది అనమాట. ఓకే, సో ఇది ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది. అసలు ఏంటి ఇంటర్నేషనల్ ఉమెన్ ఫార్మర్, జనరల్ గా చూసినట్లయితే రూరల్ లెవెల్లో చూసుకున్నట్లయితే ఏంటంటే ఉమెన్ ఫార్మర్స్ ఎక్కువ ఉంటారు. ఓకే, మేల్ కన్నా కూడా ఫీమేల్ ఉమెన్ ఫార్మర్స్ అనే వాళ్ళు అగ్రికల్చర్లో ఎక్కువగా పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. ప్రస్తుతం ఉన్నటువంటి టెక్నాలజీ కాకుండా ఇంతకు ముందు చూసినట్లయితే ప్రస్తుతం టెక్నాలజీ ఇంక్రీజ్ అయినా కానీ సో వాళ్ళు అగ్రికల్చర్లో వాళ్ళ పాత్ర అనేది సో చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. సో ఇది మనం అబ్జర్వ్ చేయాల్సింది. సో ఏం చేయాలి, సో దీని యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏంటి అంటే సో టు రికగ్నైజ్ ద ఉమెన్స్ ఎసెన్షియల్ రోల్ ఇన్ అగ్రికల్చర్, హైలైట్ ద ఛాలెంజెస్ ది ఫేస్. సో అగ్రికల్చర్లో వాళ్ళు ఏ ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నారో దాన్ని సాల్వ్ చేయాలన్నమాట. సో అది సచ్ యాజ్ ఏంటి అంటే ల్యాండ్ ఓనర్షిప్.
సో ల్యాండ్ ఓనర్షిప్ అనేది చాలా చాలా తక్కువ ఉంటుందండి ఉమెన్కి. ఓకే, సో ఉమెన్ చూసినట్లయితే మన పాపులేషన్లో వచ్చేసి 50% ఉంటారు, అప్రాక్సిమేట్గా 50% ఉంటారు, రైట్. అయినప్పటికీ వాళ్ళ ల్యాండ్ ఓనర్షిప్లో మాత్రం మేల్ డామినేషన్ ఎక్కువ ఉంటుంది. మేల్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళ పేరు మీదనే రిజిస్ట్రేషన్ కానీ సో ల్యాండ్ ఓనర్షిప్స్ కానీ వాళ్ళ పేరు మీదనే ఉంటాయి. సో ఏవైనా ఎక్విప్మెంట్స్ కొన్నప్పుడు కూడా మేల్ డామినేషన్ ఎక్కువ ఉంటుంది అనమాట. మార్కెట్ యాక్సెస్, మేల్ అంత ప్రాపర్గా ఫీమేల్ అనే మార్కెట్ యాక్సెస్ అనేది ఉండదు. సో ఇదొకటి. ద నెక్స్ట్ ఫినాన్షియల్ ఇన్క్లూజన్ అనమాట. సో లోన్స్ ఇవ్వడం ఆటోమేటిక్గా వాళ్ళకు ఏంటంటే కొలాటరల్ లోన్స్ ఇవ్వాలంటే సో ఇక్కడ మ్యూటేషన్ కానీ సో ల్యాండ్ పట్ట బుక్స్ కానీ ఇవన్నీ పెట్టుకోవడం జరుగుతుంది. వీళ్ళ ప్లేస్ దగ్గర ల్యాండ్ ఓనర్షిప్ లేదు కాబట్టి వీళ్ళకి ఫినాన్షియల్ ఇన్క్లూజన్ కూడా ఉండదండి. లోన్స్ ఇవ్వడము సో ఇవన్నీ కూడా వాళ్ళకి తక్కువ ఉంటాయి అనమాట. సో ఉమెన్ ఇక్కడ ఎవరైతే ఉమెన్ ఫార్మర్స్ ఉన్నారో వాళ్ళు ఫేస్ చేసేటువంటి ఇవి ఛాలెంజెస్ అనమాట. ఏం చేయాలి? సో 2026 ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ ఉమెన్ ఫార్మర్ ఆఫర్ హిస్టారిక్ ఛాన్స్ టు ఏంటంటే రెసిలియంట్ అండ్ ఇన్క్లూజివ్ అగ్రికల్చర్ అనమాట. ఓకే, రెసిలియంట్ అండ్ ఇన్క్లూజివ్ అగ్రికల్చర్ అండ్ ఉమెన్స్ రోల్ ఇన్ ద ఫుడ్ సిస్టమ్ అనమాట. సో ఉమెన్స్ రోల్ ఏం చేయాలంటే ఫుడ్ సిస్టమ్ ఏదైతే ఉందో సో దాంట్లో ఉమెన్ రోల్ అనేది ఇంక్రీజ్ చేయాలి. ద నెక్స్ట్ అలైన్ అగ్రికల్చర్ డెవలప్మెంట్ విత్ జెండర్ ఈక్వాలిటీని ఇంక్రీజ్ చేయాలి. అండ్ సస్టైనబిలిటీ గోల్స్ అనమాట. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఉన్నాయి కదా, సో వాటిని అచీవ్ చేయాలి. సో దాంట్లో వచ్చేసి జెండర్ ఈక్వాలిటీ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ నెంబర్ 6 కదా. సో ఈ విధంగా గోల్ నెంబర్ 5 కదా. సో SDGs లో గోల్ నెంబర్ 5 కదా జెండర్ ఈక్వాలిటీ. ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ మనకు 2030 వరకు టార్గెట్ పెట్టుకున్నాం కదా. సో దాన్ని అచీవ్ చేయాలన్నమాట. సో కీ కంట్రిబ్యూషన్ టు ద ఉమెన్ ఇన్ అగ్రికల్చర్. సో వాళ్ళ యొక్క పాత్ర ఎంత ఉంది అగ్రికల్చర్లో చూసుకున్నట్లయితే సో ఉమెన్ కంట్రిబ్యూట్స్ 60 to 82% ఆఫ్ ఫుడ్ ప్రొడక్షన్ అనమాట. ఓకే, ఫుడ్ ప్రొడక్షన్లో వాళ్ళ యొక్క పాత్ర ఎంత ఉందంటే సో డెవలపింగ్ కంట్రీస్లో చూసుకున్నట్లయితే 60 to 80%. మన ఇండియాలో చూసుకున్నట్లయితే మోర్ దెన్ 70% ఆఫ్ ఉమెన్ అనేది అగ్రికల్చర్లో సో వర్క్ చేస్తున్నారు అని చెప్పడం జరిగింది అనమాట. దే ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ నియర్లీ 50% ఆఫ్ ది గ్లోబల్ ఫుడ్ సప్లై. గ్లోబల్ ప్రపంచానికి అందించే ఫుడ్లో వాళ్ళ పాత్ర మోర్ దెన్ 50% ఉంది. ఓకే, సౌత్ ఏషియాలో వచ్చేసి 39% అగ్రికల్చర్ లేబర్ అనమాట. సో సౌత్ ఏషియాలో స్పెషల్గా ఏంటంటే పాపులేషన్ ఎక్కువ ఉన్నటువంటి కంట్రీస్ ఉన్నాయి. సో లైక్ ఏంటంటే బంగ్లాదేశ్ కానీ ఇండియా కానీ సో వీటిలో ఏంటంటే సో అగ్రికల్చర్ లేబర్ ఎక్కువ ఉందన్నమాట. సో ఇది మేజర్ ప్రాబ్లం. నెక్స్ట్ ఇండియా చూసుకున్నట్లయితే 80% ఆఫ్ ద ఎకనామికల్ యాక్టివ్ ఉమెన్ వర్క్ ఇన్ అగ్రికల్చర్ అనమాట. సో మోర్ దెన్ 80%. ఇక్కడ వచ్చేసి ఏంటంటే సో మనకు పాపులేషన్లో వచ్చేసి 50% ఉన్నారు. ఓకే, పాపులేషన్లో వచ్చేసి అప్రాక్సిమేట్లీగా 50% ఉన్నారు. నెక్స్ట్ అగ్రికల్చర్లో వచ్చేసి 80% ఉన్నారు. బట్ ఇక్కడ ల్యాండ్ ఓనర్షిప్లో వచ్చేసి ఓన్లీ 14%. ల్యాండ్ ఓనర్షిప్లో వచ్చేసి వాళ్ళు 14% ఉన్నారండి. సో NFSH డాటా నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే ప్రకారం ఇది చాలా తక్కువ, ఇంకా కూడా చాలా తక్కువ ఉన్నారనమాట. ఓకే, ఇది మనకి ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది. దిస్ ల్యాక్ ఆఫ్ ఓనర్షిప్ లిమిట్స్ యాక్సెస్ టు క్రెడిట్ అనమాట. ఎప్పుడైతే ల్యాండ్ ఓనర్షిప్ లేదో వాళ్ళకు క్రెడిట్ యాక్సెస్ అనేది చాలా తక్కువ ఉంటుందండి. సో ఇది మేజర్ ప్రాబ్లం. టెక్నాలజీ కూడా యూజ్ చేయడంలో చాలా తక్కువ ఉంటుంది, ఎందుకంటే సో వాళ్ళకు ల్యాండ్ ఓనర్షిప్ లేదు. సో ఈ విధంగా ద నెక్స్ట్ ఫార్మల్ ఇన్స్టిట్యూషన్స్ అనేవి కూడా తక్కువ అవైలబిలిటీలో ఉంటాయండి. సో ఇది ఉమెన్ UN యొక్క రికగ్నైజేషన్ అనమాట. సో ఇది ద నెక్స్ట్ అనదర్ ఇంపార్టెంట్. సో ఇక్కడ వచ్చేసి సో ఎవ్రీ ఇయర్ 2026లో మనకు ఉమెన్ ఫార్మర్ ఇయర్స్ లాగా డిక్లేర్ చేసింది UNO వచ్చేసి. సో 2025లో ఏ విధంగా డిక్లేర్ చేయడం జరిగింది? 2025 చూసుకున్నట్లయితే ఒక 4 ఇయర్స్ అనమాట. 4 వాటి మీద ఇంపార్టెన్స్గా రికగ్నైజ్ చేయడం జరిగింది. 4 ఇయర్స్ అంటే ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ క్వాంటమ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండి. ఓకే, ఇక్కడ క్వాంటమ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇక్కడ ఇంపార్టెన్స్ కానీ 3D ప్రింటింగ్ కానీ సో వీటి యొక్క ఇంపార్టెన్స్ పెరుగుతున్న తరుణంలో సో ఇవ్వడం జరిగింది. ద నెక్స్ట్ ఇంటర్నేషనల్ ఏరియా ఆఫ్ పీస్ అండ్ ట్రస్ట్ అనమాట. సో టెర్రరిజం ఎక్కువగా అవుతున్నటువంటి టైంలో సో ఇది ఇయర్. నెక్స్ట్ ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ గ్లేసియర్ ప్రివెన్షన్ అనమాట. ఓకే, ఇదొకటి. ద నెక్స్ట్ ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ కోఆపరేటివ్స్. సో ఇలా ఇంటర్నేషనల్ ఇయర్గా డిక్లేర్ చేయడం జరిగింది 2025కి అనమాట. సో ఇవి 2025కి. 26 వచ్చేసి మనకి ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ ఉమెన్ ఫార్మర్స్ అనమాట. కొత్తగా మంత్రులకు శాఖలు కేటాయింపు అనమాట. తెలంగాణలో ఒక 3 మెంబర్స్ మంత్రులు అపాయింట్ చేయబడ్డారు. వాళ్ళకు శాఖలు నిన్న కేటాయించడం జరిగింది. ఇక్కడ 3 మెంబర్స్ చూసుకున్నట్లయితే గడ్డం వివేక్, వాకిటి శ్రీధర్ అండ్ అజ్మీరా లక్ష్మణ్ అనమాట. సో స్టేట్ ఎగ్జామ్లో చాలా ఇంపార్టెంట్ అండి. సో ఏ మినిస్ట్రీకి ఏ శాఖలు కేటాయించడం జరిగింది సో ఇది మనం ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది. వీళ్ళ ముగ్గురు పేర్లండి. సో ఓవరాల్గా మనం చూసుకున్నట్లయితే తెలంగాణలో సో ఎంతమంది ఉన్నారు ఏంటి చూసినట్లయితే
వచ్చేసి మనకు ఇంతకు ముందు వచ్చేసి 12 మెంబర్స్ ఉంటుండే. ఓకే, ఇప్పుడు ప్రస్తుతానికి ఈ 3 మెంబర్స్తో కలుపుకుంటే సో వచ్చేసి 15 మెంబర్స్ అనమాట. ఓకే, 15 మెంబర్స్ మంత్రులు ఉన్నారు. సో దీంట్లో వచ్చేసి చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి, ఓకే, చీఫ్ మినిస్టర్, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ వచ్చేసి మల్లుబట్టి విక్రమార్క, ఇతనే ఫినాన్స్ మినిస్టర్. నెక్స్ట్ వచ్చేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇరిగేషన్, నెక్స్ట్ దుద్దిల్ల శ్రీధర్ బాబు మినిస్ట్రీ ఆఫ్ ఐటీ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వచ్చేసి మినిస్ట్రీ ఆఫ్ రెవెన్యూ, నెక్స్ట్ నాగేశ్వరరావు, తుమ్మల నాగేశ్వరరావు వచ్చేసి మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్, పొన్నం ప్రభాకర్ మినిస్ట్రీ ఆఫ్ బీసీ వెల్ఫేర్ అనమాట. సో కొండా సురేఖ ఎన్విరాన్మెంట్ అండ్ ఎండోన్మెంట్. నెక్స్ట్ సీతక్క వచ్చేసి మినిస్ట్రీ ఆఫ్ పంచాయత్ రాజ్ ఉమెన్ డెవలప్మెంట్. నెక్స్ట్ వచ్చేసి జూపల్లి కృష్ణారావు వచ్చేసి ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్, దామోదర రాజనరసింహ వచ్చేసి సో ఆరోగ్యము వైద్యం. సో నెక్స్ట్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సో రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ, వివేక్ వెంకటస్వామి వచ్చేసి ఇతను అనమాట. సో రీసెంట్గా నిన్న అపాయింట్ చేసిన వాళ్ళు వీళ్ళు ముగ్గురు. వివేక్ వెంకటస్వామి వచ్చేసి కార్మిక ఉపాధి శిక్షణ, ఫ్యాక్టరీలు, మైనింగ్ అండ్ జియాలజీ. అజ్మీర లక్ష్మణ్ కుమార్ వచ్చేసి ఎస్సీ ఎస్టీ మైనారిటీ. నెక్స్ట్ వచ్చేసి వాకిటి శ్రీరామ్ అనమాట, పశు సంవర్ధక శాఖ అభివృద్ధి అనమాట. సో వీళ్ళు సో మొత్తం ఒక 15 మెంబర్స్ అండి. సో ఈ 15 మెంబర్స్లో వచ్చేసి ఒక 2 మెంబర్స్ ఉమెన్ ఉన్నారండి. గుర్తుపెట్టుకోవాల్సింది ఇక్కడ కొండా సురేఖ గారు సో పర్యావరణం, అటవీ, దేవాదాయ శాఖ. సీతక్క వచ్చేసి పంచాయత్ రాజ్ అనమాట, పంచాయత్ రాజ్, గ్రామీణాభివృద్ధి, సో స్త్రీ శిశు సంక్షేమం. సో వీళ్ళిద్దరు ఉమెన్. సో నెక్స్ట్ చీఫ్ మినిస్టర్, డిప్యూటీ చీఫ్ మినిస్టర్. ఓకే, సో మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చేసి ఎవరు అపాయింట్ చేస్తారు ఈ మినిస్టర్స్ని ఏంటి, ఈ విధంగా చూసినట్లయితే ఇక్కడ వచ్చేసి ఓకే ఇక్కడ సో ఆర్టికల్ 164 ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనమాట. ఓకే, ఆర్టికల్ 164 ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుందంటే సో మనకు పార్ట్ 6 అనమాట. ఓకే, పార్ట్ 6 వచ్చేసి కంప్లీట్గా స్టేట్ గవర్నమెంట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సో ఓకే, కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో పార్ట్ 6 వచ్చేసి స్టేట్ గవర్నమెంట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఈ దీంట్లో వచ్చేసి ఆర్టికల్ 164 ఏం చెప్తుందంటే మినిస్ట్రీస్ ప్రొవిజన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఓకే, 164 వచ్చేసి మినిస్ట్రీస్ గురించి చెప్తుంది. సో టోటల్ మెంబర్ ఆఫ్ మినిస్టర్స్ ఇంక్లూడింగ్ చీఫ్ మినిస్టర్, ఓకే, ఎవరైతే చీఫ్ మినిస్టర్ ఉంటో అతనితో కలిపి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఇన్ ద స్టేట్ షెల్ నాట్ ఎక్సీడ్ 15% ఆఫ్ ద టోటల్ స్ట్రెంత్. ఓకే, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ వచ్చేసి 15% ఆఫ్ టోటల్ స్ట్రెంత్ ఆఫ్ ద స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అనమాట. సో ఓకే, మన తెలంగాణలో చూసుకున్నట్లయితే 119 ఉన్నారనమాట. సో టోటల్ స్ట్రెంత్ ఆఫ్ ద లెజిస్లేటివ్ అసెంబ్లీ వచ్చేసి 119, బట్ 15% చూసుకున్నట్లయితే 18 మెంబర్స్ వస్తారు. ఓకే, ఈ 18కు దాటవద్దు. కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ వచ్చేసి 18 మెంబర్స్ దాటవద్దు. సో మొన్నటి దాకా మనకు 12 మెంబర్స్ ఉంటుండే, రీసెంట్గా 3 మెంబర్స్ని అపాయింట్ చేశారు. సో టోటల్గా వచ్చేసి 15 మెంబర్సే ఉన్నారనమాట. ఓకే, ఇది ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది. సో ఓకే, 15% ఆఫ్ ద టోటల్ స్ట్రెంత్ ఆఫ్ ద లెజిస్లేటివ్ అసెంబ్లీ ఆఫ్ ది స్టేట్ అనమాట. ఓకే, ఇదే విధంగా 12 మెంబర్స్ కన్నా తక్కువ కూడా ఉండకూడదు. ఓకే, సో బట్ the number of ministers including the chief minister in the state shall not be less than 12 అనమాట. సో అందుకే మనకు ఫస్ట్ టైం అపాయింట్ చేసినప్పుడే 12 మెంబర్స్ని అపాయింట్ చేయడం జరిగింది. రీసెంట్గా ఇంకొక 3 మెంబర్స్ని అపాయింట్ చేయడం జరిగింది, శాఖలు కేటాయించడం జరిగింది. ఓకే, ఇది ఈ ప్రొవిజన్ అనేది ఎప్పుడు యాడ్ చేశారంటే 91st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 2003లో యాడ్ చేయడం జరిగింది. 12 మెంబర్స్ కంటే తక్కువ కూడా అపాయింట్ చేయకూడదు అని చెప్పేసి ప్రొవిజన్ ఎప్పుడు యాడ్ అయిందంటే 91st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ 2003లో యాడ్ చేయడం జరిగింది. ఓకే, సో ఈ మినిస్టర్స్ని ఎవరు అపాయింట్ చేస్తారు? ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ షెల్ బి కలెక్టివ్లీ రెస్పాన్సిబుల్ టు ద స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. సో లోక్సభలో ఏ విధంగా అయితే కౌన్సిల్ ఆఫ్ వీళ్ళు ఏ విధంగా అయితే మినిస్టర్స్ అక్కడ రెస్పాన్సిబుల్ టు ద లోక్సభ ఉంటారో ఇక్కడ ఏంటంటే లెజిస్లేటివ్ అసెంబ్లీకి ఉంటారు. ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది. నెక్స్ట్ గవర్నర్ షెల్ అడ్మినిస్టర్స్ ఓత్ అండ్ ఆఫీస్ ఆఫ్ ద మినిస్టర్స్. గవర్నర్ ప్రమాణ స్వీకారం చేస్తారు. మినిస్టర్ ఈజ్ నాట్ ఎ మెంబర్ ఆఫ్ ద స్టేట్. ఒకవేళ ఒక మంత్రి కానీ మెంబర్ కాకుంటే అతను ఏం చేయాలంటే సో మినిస్టర్ అవ్వచ్చు. ఓకే, ఈవెన్ ఎమ్మెల్యేగా గెలవకపోయినప్పటికీ కూడా అతను మినిస్టర్ అవ్వచ్చు. బట్ ఒక 6 months లోపు ఓకే ఫర్ ఎనీ పీరియడ్ ఆఫ్ 6 consecutive months షెల్ కి సీజెస్ టు బి ఏ మినిస్టర్ అనమాట. సో అతను ఒక 6 months లోపు గెలవాలి అనమాట. ఇది ఇక్కడ మన కండిషన్. నెక్స్ట్ శాలరీస్ అలవెన్సెస్ అన్ని ఎవరు డిసైడ్ చేస్తారు? స్టేట్ లెజిస్లేచర్ డిసైడ్ చేస్తుంది. ఓకే, స్టేట్ లెజిస్లేచర్ ఏంటంటే చీఫ్ మినిస్టర్ షెల్ బి అపాయింటెడ్ బై ద గవర్నర్ అనమాట. సో చీఫ్ మినిస్టర్ ఎవరి చేత అపాయింట్ చేయబడతారు? సో గవర్నర్ అపాయింట్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి అదర్ మినిస్టర్స్ ఎవరైతే మనకు ఈ 15 ఉన్నారు కదా తెలంగాణలో, ఈ 15 మెంబర్స్ అదర్ మినిస్టర్స్ షెల్ బి అపాయింటెడ్ బై ద గవర్నర్ ఆన్ ద అడ్వైజ్ ఆఫ్ ది చీఫ్ మినిస్టర్ అనమాట. ఓకే, ఇది ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది. ఇది నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మన తెలంగాణలో వచ్చేసి బైకెమరల్ లెజిస్లేచర్ అండి. ఓకే, బైకెమరల్ లెజిస్లేచర్ అంటే 2 సభలు ఉంటాయి, విధాన సభ, విధాన పరిషత్ ఉంటుంది. సో ఈ 2 చూసుకున్నట్లయితే తెలంగాణలో బైకెమరల్ లెజిస్లేచర్. ఇండియాలో వచ్చేసి ఒక 6 స్టేట్స్లో ఉన్నాయి. సో ఓకే, ఏపీ, నెక్స్ట్ తెలంగాణ,
ఓకే, కర్ణాటక, మహారాష్ట్ర, బీహార్, దెన్ నెక్స్ట్ వచ్చేసి యూపీ అన్నమాట. ఓకే, ఈ 6 స్టేట్స్లో బైకెమరల్ లెజిస్లేచర్ ఉంది. ఇది అన్నమాట మనం అబ్జర్వ్ చేయాల్సింది. విధానసభ, విధాన పరిషత్ ఉంటుందండి. చీఫ్ మినిస్టర్ వచ్చేసి దేని నుంచి అయినా రావచ్చు, విధానసభ నుంచి అయినా రావచ్చు, విధాన పరిషత్ నుంచి అయినా రావచ్చు. ఓకే, ఈవెన్ ఈ 2 సభలలో కూడా గెలవకపోయినా, మెంబర్ కాకపోయినా కూడా అతను చీఫ్ మినిస్టర్గా ఎలక్ట్ చేయవచ్చు, మంత్రిగా కూడా వర్క్ చేయవచ్చు. బట్ ఒక 6 months లోపు, అపాయింట్ చేసిన 6 months లోపు సో ఎలక్షన్లో గెలవలసి ఉంటుందండి. ఇది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకే, ఇవి ఈరోజు ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అండి.